నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని కసితో పరిగెత్తాడు. ఆ పరుగునే తన జీవితంగా మలుచుకున్నాడు. అయితే ట్రాక్ లేదు, షూస్ లేవు, కానీ పరుగు ఆపలేదు. రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కానీ సపోర్ట్ లేక అక్కడే ఆగిపోయాడు. ఓవైపు అతడి కథ ప్రేరణాత్మకంగా ఉంటే, మరోవైపు దేశ క్రీడా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోంది. ఇండియా హుస్సేన్ బోల్ట్ కావాల్సిన వాడు ప్రభుత్వాల మద్దతు లేక అనామకుడిగా మిగిలిపోయాడు. అసలు ఎవరతను, ఏంటి ఆ స్టోరీ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలానికి చెందిన ఈ యువ అథ్లెట్ పేరు మౌలాలి సాబ్. అందరూ ముద్దుగా అనంతపురం హుస్సేన్ బోల్ట్ అని పిలుస్తారు. పోటీలు ఆడి 5 జాతీయ స్థాయి పతకాలు, 32 రాష్ట్ర స్థాయి పతకాలు సాధించిన అతడు ప్రస్తుతం చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాల్యం నుంచి పరుగు పందెం పట్ల అభిరుచి. గుంతకల్లిలో జన్మించిన మౌలాలి సాబ్ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడింది. చిన్నప్పటి నుంచి పరుగెత్తడం అతని హాబీ. గ్రామ రోడ్లపై, పొలాల్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ప్రాక్టీస్ చేసి తనను తాను మెరుగుపరుచుకున్నాడు. స్థానిక స్థాయి పోటీల్లో గెలిచి రాష్ట్ర స్థాయికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగలేదు. ప్రపంచ ఖ్యాతి స్ప్రింటర్ ఉసైన్ బోల్ట్ తో పోల్చి అనంత బోల్ట్ గా బిరుదునిచ్చారు. ట్రాక్ లేదు, షూస్ లేవు, కానీ పరుగు తన జీవితంలో ఏకైక ఆసరా అని మౌలాలి సాబ్ అంటున్నాడు. రాష్ట్ర స్థాయిలో 32 సార్లు ఆంధ్రప్రదేశ్ను ప్రాతినిధ్యం వహించానని, జాతీయ స్థాయిలో 5 పతకాలు సాధించానని గుర్తు చేస్తున్నాడు. గ్రౌండ్లో దిగితే విజయం సాధించాలన్నది ఒక్కటి మాత్రమే తన మనసులో ఉండేదని చెప్తున్నాడు. పరిగెత్తేటప్పుడు తానే ముందు, తన వెనకే అందరూ అనే ఆలోచన ధోరణి మనసులో బలంగా నిలుపుకునేవాణ్ణని తెలిపాడు. తన పరుగు చూసి ఎంతో మంది అధికారులు ఫిదా అయ్యేవారని మౌలాలి వెల్లడించారు. ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేయడానికి కారణం సార్ ఒక్కసారి ఒక టీవీలో చూడడం జరిగింది సార్. ఒక ఒలింపిక్స్లో పరిగెత్తేది అవన్నీ చూడడం వల్ల చిన్నప్పుడు అది మైండ్లో పడడం వల్ల నేను పరుగు పందెం స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన సార్. అక్కడ నుంచి అక్కడ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మెదక్లో ట్రయల్స్ పడతాయని మా సీనియర్ కోచ్ అంటే ఇక్కడ గ్రౌండ్లో ఉండే ఒక ఆయన చెప్పినాడు సార్. అక్కడ సెలక్షన్స్ ఉంటాయి అని చెప్పడం వల్ల నేను మెదక్ స్థాయిలోకి సెలక్షన్ ఇవ్వడం జరిగింది సార్. అక్కడ శ్రీనివాసరావు, కొండలరావు సార్ అని 2 కోచ్లు ఉండేవాళ్ళు సార్. వాళ్ళ ఆధ్వర్యంలోనూ పరిగెత్తడం జరిగింది సార్. శ్రీను సార్ హార్డ్ వర్క్ ఇవ్వడం వల్ల నేను 32 నేషనల్ ఆడడం జరిగింది సార్. అన్న, మీకు ఏమేమి అవార్డులు వచ్చినాయి అన్న? ఎన్ని జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు ఎన్ని వచ్చినాయి? మీరు ఎప్పుడు ఈ అవార్డులన్నీ సాధించినారు చెప్పండి సార్. నేను 2006 నుంచి 2012 వరకు పరిగెత్తడం జరిగింది. 6 సంవత్సరాలు, టోటల్ 6 సంవత్సరాలు పరిగెత్తడం జరిగింది సార్. నేను ఇక్కడ మెదక్ ఎప్పుడైతే మెదక్కి వెళ్ళడం జరిగిందో నాకు అప్పుడు ఒక సర్టిఫికేట్ కూడా లేదు సార్. వాళ్ళు నా టాలెంట్, న్యాచురల్ టాలెంట్ని చూసి నన్ను ఎంచుకోవడం జరిగింది సార్. కొండలరావు సారు, శ్రీనివాసరావు సార్ అని వీళ్ళిద్దరు చూడడం వల్ల వీళ్ళు తీసుకొని నన్ను బాగా నన్ను హార్డ్ వర్క్ చేయించడం వల్ల నేను 32 నేషనల్ ఆడడం జరిగింది సార్. మన రాష్ట్ర స్థాయి నుంచి, ఉమ్మడి రాష్ట్రం సార్. నేను పరిగెత్తేటప్పుడు నన్ను ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది సార్. అప్పుడు నేను 32 నేషనల్ ఆడడం జరిగింది సార్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అక్కడ నుంచి 5 మెడల్స్ వచ్చినాయి సార్. 2 గోల్డ్, 1 గోల్డ్, 2 బ్రాంజ్, 2 సిల్వర్ వచ్చినాయి సార్. అక్కడ నుంచి నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇండియన్ క్యాంపు ఇవ్వడం జరిగింది సార్ నాకు ఒకసారి. ఇండియన్ క్యాంపు టాటానగర్ జంషెద్పూర్లో 2008 సార్. 2008లో నేను టాటానగర్ జంషెద్పూర్లో నేను ఇండియన్ క్యాంప్ చేయడం జరిగింది సార్. అయితే ఇన్ని విజయాలు ఉన్న మౌలాలి భవిష్యత్తు అంధకారంలో ఉండిపోయింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక సార్లు ప్రయత్నించాడు. రాజకీయ నాయకులను, అధికారులను కలిశాడు. కానీ లాభం లేదు. దేశానికి పథకాలు తెచ్చినా ఒక్క చిన్న ఉద్యోగం కూడా రాలేదు. మౌలాలి ఇప్పుడు రోజు కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం అనంతపురంలో ఉన్న అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అథ్లెటిక్స్ పట్ల అభిరుచి ఉన్నా సమయం, సదుపాయాలు లేకపోవడంతో ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడు. గత ప్రభుత్వంలో కొందరు రాజకీయ నాయకుల్ని కలిసినా ప్రతిఫలం లేదని నిరాశ వ్యక్తం చేశాడు. సార్ నాకు అప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆకలి నన్ను పరిగెట్టడం జరిగింది సార్. నేను పరిగెత్తితే ఇండియాకి పరిగెత్తితే నాకేమైనా ఉద్యోగాలు వస్తాయేమో, ఆ ఉద్యోగం నుంచి నేను నా కుటుంబాన్ని పోషించగలనేమో అనుకునేవాడిని సార్. మన దేశానికి మంచి పేరు తీసుకురాగలను అని.
ఆశ సార్. అంటే మీరు ఎన్నిసార్లు జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్నప్పటికీ, అంటే చిన్న ఒక స్టేట్ అవార్డు ఉన్న, స్టేట్లో పార్టిసిపేట్ చేసిన, స్టేట్ సర్టిఫికేట్లు ఉన్నా కూడా రైల్వేలో కానీ, ఇక్కడ ఆర్మీలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయి. అంటే మీరు అటు సైడ్ ఏం మొగ్గు చూపలేదా? మీకు ఏం ఎదురైనాయి సమస్యలు? సార్ ఎదురయ్యేవి అంటే చాలా ఉన్నాయి సార్. అనేక సమస్యలు, డబ్బుతో కూడుకున్న సమస్యలే సార్ ఇవన్నీ. నాకు ఆ పేదరికమే సార్ నన్ను నిలబెట్టడానికి మెయిన్ కారణం సార్. అంటే గతంలో మీరు ఎవరైనా అధికారులు కానీ, ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ కలిసి ఉద్యోగము ఇలాంటివి వాళ్ళకి ప్రతిపాదన తీసుకొని పోలేదా? సార్ నేను ఇంతకుముందు వెళ్ళడం జరిగింది సార్. టీడీపీ నాయకులతో నాకు గుంతకల్లోనే ఈ అంజీ, కౌన్సిలర్ అంజీ అని ఒక ఆయన ఉండేవాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన వల్ల నేను మన పరిటాల సునీతమ్మ మేడం దగ్గరికి, అదేవిధంగా మన నారా లోకేష్ సార్ దగ్గరికి పోవడం జరిగింది సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం అని అనడం జరిగింది సార్. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, మౌలాలి సాబ్ గాథ దేశంలోని అనేక గ్రామీణ అథ్లెట్ల పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు, కోచింగ్ సదుపాయాల కొరత, ఉద్యోగ అవకాశాల సమస్యలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయంపై తక్షణం దృష్టి పెట్టాలని స్థానికులు, స్పోర్ట్స్ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. మౌలాలి సాబ్ లాంటి వారికి సాయం అందిస్తే దేశానికి మరిన్ని హుసేన్ బోల్ట్లు దొరుకుతారని చెప్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.